హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు 4 ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీస్ని షేర్ చేసుకోబోతున్నానండి. ఇవి ఇంట్లోనే ఈజీగా మినిట్స్లో తయారైపోతాయి. పిల్లలు అడగగానే వెంటనే చేసి ఇవ్వచ్చు. ఇలా చాలా హెల్తీగా టేస్టీగా చేసుకునే మినిట్స్లో అయిపోయే ఈ స్నాక్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. సూపర్ మార్కెట్స్లో మనకి ఇలా ప్యాకెట్స్లలో దొరుకుతాయి కదండి. ఫూల్ మఖానా అంటారు, వీటిని తామర గింజలని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పాప్కార్న్ సీడ్స్ అండి, మొక్కజొన్న గింజలు. ఇవి ఇలా సెపరేట్గా మనకి మార్కెట్స్లలో అవైలబుల్గా ఉంటాయి. ఇలా తెచ్చుకొని ఇప్పుడు ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఫూల్ మఖానా మనకి ప్యాకెట్స్లలో ఇలా మెత్తగా ఉంటాయండి. ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేశాక మనకి ఇవి క్రిస్పీగా కొంచెం గట్టి పడతాయండి. అందుకని ఫస్ట్ వీటిని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏమీ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. మనకు అవి ఇలా తుంచితే పౌడర్గా అయిపోయేలాగా ఇలా చూడండి, ఇలా మనకి బ్రేక్ అవ్వాలి. ఇలా పౌడర్గా అయిపోయే విధంగా రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. వీటితో మనం ఒక హాట్ ఒక స్వీట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. మీ అవైలబిలిటీని బట్టి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నా దగ్గర గీ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ గీ వేసుకొని కొంచెం పసుపు, కారం, సాల్ట్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఇవన్నీ వేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను, సో కొంచెం వేసాను. ఇలా మొత్తంగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్లో మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఫూల్ మఖానాని వేసి ఇలా మొత్తం ఈ మసాలా అంతా ఫూల్ మఖానాకి పట్టేటట్టు కలుపుకోవాలి. మనం ఇందులో బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ వేసేది ఈ మసాలాలన్నీ ఆ మఖానాకి పట్టి ఉంచడానికి మాత్రమేనండి. మీరు ఒకసారి ఫూల్ మఖానా హెల్త్ బెనిఫిట్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఈ మఖానా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినచ్చండి. చాలా మంచిది హెల్త్కి. ఇలా మొత్తం మసాలా అంతా కూడా ఫూల్ మఖానాకి పట్టేటట్టు కలిపేసుకున్నాక ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయో. ఇలా మనం చేత్తోనే ఇలా అంటే చాలు మంచి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. తినడానికి చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా కూడా ఎంతో బాగుంటాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. మీరు తినే కారానికి అలానే మసాలాకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ చేయబోతున్నామండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం ఎంత పాప్కార్న్ సీడ్స్ తీసుకుంటామో దానికి తగ్గట్టు ఆయిల్ అనేది ఉండాలి. అవి ఫ్రై అవ్వడానికి వీలుగా ఆయిల్ వేసుకోండి. మనకి ఏ ఫ్లేవర్ పాప్కార్న్ కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ని ఆ ఆయిల్లో వేసుకోవాలండి. మీకు కారం ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. మెయిన్గా సాల్టెడ్ అయితే ఖచ్చితంగా సాల్ట్ ప్రతి దాంట్లో వేసుకోవాలి. మనం మసాలా పాప్కార్న్ చేసుకున్న పెప్పర్ పాప్కార్న్ చేసుకున్న సాల్ట్ మెయిన్గా వేసుకుంటాము. నేనైతే ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్ అలానే బ్లాక్ సాల్ట్ వేసాను అంతే. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే నార్మల్గా కారం ఉంటుంది కదండి, దాన్ని కూడా కొంచెం యాడ్ చేయొచ్చు. అండ్ పసుపు కూడా వేసుకోండి. కలర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం పసుపును కూడా వేయచ్చు. ఇప్పుడు నేను ఆయిల్లో 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేశాను కదండి. ఇలా పాపింగ్ స్టార్ట్ అయిన వెంటనే లిడ్తో క్లోజ్ చేసేయాలి. మంట ఫ్లేమ్ని కూడా మీడియంలోకి టర్న్ చేయాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తూ ఉన్నా కూడా ఇలా పాపింగ్ స్టార్ట్ అవ్విన వెంటనే మీడియంలో పెట్టేయాలి. లేదు అంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్గా ఈ విధంగా చక్కగా పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చూసారు కదండి, చాలా ఈజీ. ఇంట్లో ఇన్స్టెంట్గా ఈ ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి అంటే మీరు తెచ్చిపెట్టుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మినిట్స్లో ఈ స్నాక్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు టోటల్గా మొత్తం అన్నీ పాప్ అయిపోయాయి. చూసారు కదా,
అంతేనండి, పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను క్యారమెల్ పాప్కార్న్ అలానే క్యారమెల్ మకానాని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం ముందు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. 1 కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎంత కావాలో దాని ప్రకారం మీరు తీసుకోవచ్చండి. ఇది షుగర్తో కూడా చేయొచ్చు. బెల్లంతో మరింత హెల్తీగా ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసుకొని ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం అనేది మెల్ట్ అయ్యేంత వరకు, ఇలా నురగలు అనేవి వచ్చేంత వరకు ఉంచాలండి. అదే మీ దగ్గర బెల్లం పొడి ఉంటే ఇంత టైం కూడా తీసుకోదండి, చాలా క్విక్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా మనకి ఫామ్ అయ్యాక నేను ఇదే క్యారమెల్తో నేను 2 వెరైటీస్ చేయబోతున్నానండి. క్యారమెల్ మకానా అలానే క్యారమెల్ పాప్కార్న్. దానికోసం నేను కొంచెం ఈ క్యారమెల్ని సెపరేట్గా ఒక బౌల్లోకి కొంచెం తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం తీసేసి పెట్టుకున్నాక ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసాక పాప్కార్న్ని మనం ముందుగా పాప్ చేసుకున్న పాప్కార్న్ని వేసేసి మొత్తంగా క్యారమెల్ అంతా కూడా పాప్కార్న్కి పట్టేటట్టు కలపాలండి. ఇలా మొత్తంగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ఇదంతా కలిసేటట్టు కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఫస్ట్ ఇది మనకి ముద్దగా ఉన్నా అతుక్కున్నట్టు ఉన్నా కూడా చల్లారాక ఇలా మనం చేత్తో తుంచితే ఈజీగా విడిపోతుంటుంది. అండ్ కొంచెం చల్లారాక క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది క్యారమెల్ పాప్కార్న్ అనేది. పిల్లలకి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళు మూవీస్ అవి థియేటర్స్కి అది వెళ్ళినప్పుడు క్యారమెల్ పాప్కార్న్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. స్వీట్గా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది అని చెప్పి. సో మీకు అదే టేస్ట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసిన చక్కగా వస్తుందండి. ఈ విధంగా చేసి చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఎంత క్రిస్పీగా వస్తుందనేది. మనకి ఇవి క్రంచీగా ఉంటాయి, తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారమెల్ పాప్కార్న్ అనేది. నేను చూపించినటువంటి ఈ 4 రకాల స్నాక్స్ కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పాకం నేను సెపరేట్గా కప్లోకి తీసుకున్నాను కదండి, దాన్ని మళ్ళీ వేడి చేస్తున్నాను. ఇలా వేడి చేశాక మళ్ళీ అదే నురగలుగా ఫామ్ అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఫూల్ మకానాని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని టోటల్గా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఫూల్ మకానాకి పాకం అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేయండి. మిక్స్ చేసేసాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ప్లేట్లోకి తీసి చల్లారాక చేత్తో విడదీసేస్తే ఈజీగా విడిపోతాయండి. ఫస్ట్ మనకి ముద్దగా ఒకటొకటి అతుక్కున్నట్టు ఉన్నా కూడా చల్లారిన తర్వాత మనకి ఈజీగా సెపరేట్ అయిపోతాయండి. చేత్తో ఈజీగా తీసేయచ్చు. చూసారు కదండి, ఫూల్ మకానా హెల్త్కి ఎంతో మంచిది, యాంటీ ఏజింగ్గా కూడా వర్క్ అవుతుంది. అండ్ పిల్లలకి కావాల్సిన మంచి పోషకాలన్నీ కూడా అందిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా చాలా సింపుల్గా రెడీ అయిపోయే ఈజీ స్నాక్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.